మాకు కర్ణాటకలో ఒక అయ్య ఎద్రాలు తెలుసుగా, అడిగిన ఎద్రాలు మా చర్చిలో ఒక మెంబరు సంపూర్ణ మనకి తెలుసుగా దాదాపు అక్కడికి వారానికి ఒకసారి వచ్చేవాడు. పాపం 100 రూపాయలు కాని తీసి ఇచ్చేది ప్రార్థన చేసి, అమ్మమ్మ మొత్తం దగ్గర మొత్తానికి 2 సంవత్సరాలు అయిన తర్వాత నేను ఇన్ని వారాలు ప్రార్థన చేసి నువ్వు 5,000 అవ్వాలి కానీ వారాల లెక్కంతా చెప్పింది. ఈ వారం 100 రూపాయలు తీసుకొని ఈ వారం 100 రూపాయలు తీసుకోవాలి కానీ 50 వారాలు అయిన తర్వాత 5,000 నాది 5,000. ఇప్పుడు దైవం వచ్చినట్ట దైవం వచ్చినట్ట, దైవానికి దైవానికి చెందుతా డిఫరెన్స్. దైవం మనం ఇంట్లో అడుగు పెట్టాము అంటే అది ఆశీర్వాదం. మీరు ఒక మాట చెప్పండి, దేవుడు వచ్చిన ఏ ఇల్లైనా ఆశీర్వాదం పడకుండా ఉన్నారు. దేవుడు అడుగు పెట్టిన ఏ ఇల్లైనా ఆశీర్వాదం పడకుండా. దేవుడు రాదు, ఒకవేళ ఇంటికి వచ్చిందారంటే దేవుడు వచ్చి భర్త చేసిండు అంటే ఏంటి చెప్పండి, ఆశీర్వాదం. దేవుడే కాదు, మనసు వచ్చిన ఇల్లే ఒక ఆశీర్వాదం. దేవునికి కన్నా కొత్త నిబంధనలు మనం ఏం చెప్తుందంటే నాకన్నా గొప్ప కార్యం చేస్తారు కదా. దేవుడు మనతో ఎన్నో చేయించుకోవాలన్నాడు. దానికోసం క్యారెక్టర్ని తాకట్టు పెట్టాలి. మీకు లేకపోతే బంగారం అన్న తాకట్టు పెట్టుకోండి కానీ, ఆస్తులన్నా తాకట్టు పెట్టుకోండి కానీ, క్యారెక్టర్ ఎప్పుడూ తాకట్టు పెట్టడానికి. ఇంకో మాట చెప్తాను, సంఘంలో మన క్యారెక్టర్ లేదు అని తెలిసిన తర్వాత, మన క్యారెక్టర్ లేదు అని తెలిసిన తర్వాత నీ వాక్యం అందరూ నిన్ను కరెక్ట్గా కేర్ చేయాలి. వస్తారు కార్గా ఇస్తారు, వెళ్ళిపోతారు తప్ప వాళ్ళ దృష్టిలో నువ్వు ఎప్పటికీ సేవకుడు కాలే. నేను ఎలా అంటాను, నీ క్యారెక్టర్ తెలిస్తే మనుషులే నిన్ను దూరం పెడితే నీ క్యారెక్టర్ తెలిసిన తర్వాత దేవుడు దూరం పెట్టడం. మనుషులు ఛాన్స్ ఇవ్వరు, దేవుడు ఛాన్స్ ఇస్తారు. అది ఒక్కటే దేవుళ్ళలో ఉన్న గొప్పతనం ఏంటంటే గాడ్ విల్ గివ్ ద ఛాన్సెస్ మోర్ అండ్ మోర్. ఒకసారిగా 100 సార్లు ఛాన్సెస్. ఒకసారి దైవజనుడు జాన్ బకార్టర్ గారు అడిగాడట, ఎన్నిసార్లు ఛాన్స్ ఇస్తావు అంటే చచ్చిపోయేదాకా ఛాన్స్ ఇస్తానంట. నువ్వు చచ్చిపోయేదాకా. మనుషులు ఎవరు ఆ ఛాన్స్? మనుషులు ఎన్నిసార్లు వస్తారు? వాడికి ఛాన్స్ అర్థమైపోతుంది. అందులో అదేంటంటే క్యారెక్టర్ స్వభావం అనేదానికన్నా కూడా గుణమా శీలం. ఇంకా అంటే ఇప్పుడు స్పర్జన్ గారికి మనం చేయలేము. స్పర్జన్ గారుకున్న తెగువ ఆయనకున్నది మనం అంటే మనకున్న కనీసం అంటే నాకు బాగా అర్థమైంది ఏంటంటే స్పర్జన్ గారి దగ్గర మనం ఒక ఇంటికి వెళ్ళే ముందు కూడా ప్రిపేర్ అయ్యి ప్రార్థన చేసి వెళ్ళాలి. ఆడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ముందే వాళ్ళ ప్రార్థన గురించి ప్రేర్ చేసి ఆ తర్వాత మనం ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ గురించి అసలు ఎప్పుడు మరి ట్రై చేయాలి. అలా కాకుండా మనకు ఒక డైరీ ఇదంతా ఎలా తర్వాత జనరేషన్లో చేశారంటే స్పర్జన్ గారు డైరీ ఎవ్రీథింగ్ డైరీలో నోట్ చేసేవాడు. అందుకే సేవకులు మీరు తప్పు చేశారో ఒప్పు చేశారో ఒక డైరీ మెయింటైన్ చేయండి. మీరు పోయిన తర్వాత కలిసి మిగిలింది. మీరు ఎందుకు మెయింటైన్ చేయట్లా? మంచి చేస్తే ఎప్పుడో అందుకు మీరు బ్రహ్మాండంగా రాస్తారు. అవి చేయట్లేదు కాబట్టి మీరు రాయట్లేదు. ఏదో ఒకటి ఒక డైరీ. నదిగా డెలక్స్ షాప్కి వెళ్తే ఈ మధ్యకాలంలో కొత్త పుస్తకాలు వచ్చింది. 400 పేజీలు వచ్చిన పుస్తకం బాగుంది. వైట్ పేపర్ మమ్మీ మధ్య మనకు వచ్చింది. నేను కూడా
ఏదో పుస్తకం తీసుకొని ఆ బుక్ తీసుకొని పైన తీసుకొని పోండి, ప్రేర్ చేయండి, ఆ అంశాలన్నీ రాయండి, వైట్ డేట్ వేయండి. ఆ కింద మీరు ఇంటికి వచ్చిన తర్వాత ప్రభా వీళ్ళ కోసం ఇన్ని రోజులు ప్రార్థన చేస్తారు, 2 months ప్రార్థన చేస్తారు, ప్రేర్ చేయండి. కార్యాలు ఎందుకు జరగవు? దేవుడు ఇప్పటికీ కార్యం చేయడానికి రెడీ అయిపోతుంది. కానీ ఆయన ఎట్లాగో ఆయన మనసుని రంజింపజేయాలనేది మనకు తెలియదు. మనం ఏంటి వెళ్తున్నాం వస్తున్నాం, ఒకసారి వస్తే ప్రేమపూర్వకంగా 500 పెట్టారు, రెండోసారి 200 పెట్టారు. మనకు అర్థం అవ్వాలి, 500 పెట్టాము 200 దిగిందంటే మనం ఇప్పుడే వెంటనే రావడం. మూడోసారి వస్తే 200 కాస్త 50కి దిగింది. 50కి దిగినప్పుడైనా అర్థం అవ్వాలి మనకి. మనం ఏంటి 10 రూపాయలు వచ్చిందా ఏదో టీ లేకపోవాలి. మనం దైవం వాటి దిగుదాం స్టేజ్ మీద వాటి గురించి చెప్తాం. మేము వస్తే 500 ఇచ్చి 100 రూపాయలు ఇచ్చి అయ్యి 100 రూపాయలు చిల్లరుతున్నారా, అడుగుతున్నవాడు ఉంటున్నారా? మనం యజనాలు కాదు వెళ్ళి నేననేది ఏంటంటే మనం అడుగు పెడుతుంటేనే వాళ్ళకి ఆశీర్వాదకరంగా మనం మారితే ఎవడో ఆటోమేటిక్ గా నువ్వేమి చెప్పక్కర్లేదు, వాళ్ళు అడగక్కర్లే. మనం చేయాల్సిన దాన్ని మనం చేయకుండా వేరే ఎక్కడో వేరే అవుతా ఉంటాం. మనకి గట్టిగా చెప్తే 100 మంది ఉంటారు కదా, అంతకంటే ఎక్కువ ఉన్నారా? అంతే విశ్వాసం. వంద మంది రోజు 2 రోజులు మనకి 365 రోజులు. 100 మంది గురించి రోజుకి ఎంతమంది గురించి చేయొచ్చు అంటారు? 30 మంది గురించి అని చేయొచ్చా? 30 మంది గురించి ఈజీ చేయొచ్చు. మార్నింగ్ 10 మంది, ఆఫ్టర్నూన్ 10 మంది, ఈవినింగ్ 10 మంది, 3 పనులు 30 మంది చేయొచ్చు. అంతే కదా? ఎన్ని రోజులు అయిపోతుంది? 30 మంది గురించి చేస్తే 3 రోజులు అయిపోతుంది. అందులో టాప్ ప్రయారిటీస్ పెట్టుకోండి. అసలు